టీడీపీ కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. ఉదయం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. అభ్యర్థుల జాబితాపై పొలిట్ బ్యూరోలో సభ్యులు చర్చించనున్నారు. అలాగే మేనిఫెస్టో కమిటీ కూడా కీలక అంశాలపై చర్చించనుంది. చంద్రన్న బీమా రెట్టింపు చేయడంపై సమాలోచనలు చేస్తోంది. బీమాను 10 లక్షల రూపాయలకు పెంచడంపై కమిటీ చర్చించనుంది. మరోవైపు టీడీపీలో టికెట్ల కేటాయింపు ఓ కొలిక్కి వస్తోంది. 4 రిజర్వ్డ్ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. పాయకరావుపేట నుంచి బంగారయ్య, కొవ్వూరు నుంచి వంగలపూడి అనిత బరిలోకి దిగనున్నారు. తిరువూరు నుంచి మంత్రి జవహర్కు అవకాశం ఇస్తున్నారు. కాయకలూరు టికెట్ జయమంగళ వెంకటరమణకు ఖరారైంది. చింతలపూడి నుంచి కర్ర రాజారావు పేరు ఖరారైంది. సత్తెనపల్లి నుంచి కోడెల శివప్రసాదరావు పోటీ చేయబోతున్నారు. ఒంగోలు లోక్సభ స్థానం సిద్ధరాఘవకు, విశాఖ జిల్లా మాడుగుల టికెట్ రామానాయుడికి ఖరారు చేశారు. కనిగిరి నుంచి కదిరి బాబురావు పేరు ఖరారైంది. దర్శి నుంచి పోటీ చేసేందుకు ఉగ్ర నరసింహారెడ్డి ఆసక్తి చూపలేదు. ఆయన తన అభిప్రాయాన్ని చంద్రబాబును కలిసి వివరించారు. టీడీపీ పొలిట్ బ్యూరో, మేనిఫెస్టో కమిటీ భేటీలు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, టీడీపీ పొలిట్ బ్యూరో ఎప్పుడు సమావేశం కానుంది? అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే అవకాశం ఉందా? శ్రీనివాస్, ఈ ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో, అంటే పొలిట్ బ్యూరో ఎగ్జాక్ట్లీ పొలిట్ బ్యూరో కాకపోయినా ముఖ్య నేతలందరూ కూడా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ఈరోజు ఏదైతే 130 నుంచి 140 సీట్ల జాబితాను అధినేత సిద్ధం చేశారో ఆ జాబితాను వాళ్ళు ముందుంచుతారు. వాళ్ళు దానికి ఆమోద ముద్ర వేశాక ఈ సాయంత్రం 7 గంటల తరువాత ఆ జాబితాను వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. అటు మేనిఫెస్టో కమిటీ సమావేశం ఈరోజు ఉండాల్సి ఉండగా అది మాత్రం ఈరోజు జరగట్లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో మొత్తం ఇప్పటికే ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ముఖ్యంగా రిజర్వ్డ్ స్థానాల్లో ఇబ్బందులు ఉన్నాయో ఆ స్థానాలన్నిటికీ సంబంధించి కసరత్తు కొలిక్కి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా మంత్రి జవహర్ స్థానం కొవ్వూరులో ఎమ్మెల్యే వంగలపూడి అనిత పోటీ చేయించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే సమయంలో మరొక రిజర్వ్డ్ స్థానం అయినటువంటి చింతలపూడిలో కర్ర రాజారావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అక్కడ మాజీ మంత్రి పీతల సునీతకు ఇంకెక్కడ అకామిడేట్ చేయలేదు. ఇదే సమయంలో మంత్రి జవహర్ను తిరువూరు, ఆయన సొంత గ్రామం, సొంత నియోజకవర్గం తిరువూరుకి బదిలీ చేయడం జరిగింది. ఆయన తిరువూరు నుంచి పోటీ చేయబోతున్నారు. మరోవైపు మాడుగుల నుంచి రామానాయుడు పేరు ఖరారయ్యింది. మాడుగుల నియోజకవర్గానికి నిన్న తెల్లవారుజామున 2 గంటలకు ఈ పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అటు సత్తెనపల్లి నియోజకవర్గం విషయంలో తీవ్ర ఉద్రిక్తతలు నియోజకవర్గంలో ఏర్పడిన నేపథ్యంలో వాటిపై నిన్న అర్ధరాత్రి స్పీకర్ కోడెల వచ్చి అధినేతతో చర్చించడం జరిగింది. అధినేత స్పష్టత ఇవ్వడం జరిగింది. సత్తెనపల్లి నుంచి మీరు పోటీ చేయండి అని చెప్పడం జరిగింది. దీంతో సత్తెనపల్లిలో ఈ రోజు నుంచి ప్రచారానికి కోడెల సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు
అభ్యర్థుల జాబితాను అటు ఒంగోలు ఎంపీగా సిద్ధా రాఘవరావు పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శి నుంచి ఉగ్ర నరసింహారెడ్డి, టీడీపీలో వైసీపీ నుంచి ఈ మధ్యనే జారిన ఉగ్ర నరసింహారెడ్డి పోటీ చేయాలని అధినేత చెప్పినప్పటికీ కూడా ఆయన అక్కడ విముఖత చూపుతున్నట్లుగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని అధినేత చంద్రబాబు దృష్టికి కూడా ఆయన తీసుకువెళ్ళడం జరిగింది. అటు కనిగిరి నుంచి కదిరి బాబురావు అభ్యర్థిత్వం ఖరారైనట్టుగా చెబుతూ ఉన్నారు. మొత్తం మీద తీసుకుంటే కనుక అటు విశాఖ విషయానికి వస్తే విశాఖ జిల్లాలో విశాఖ నార్త్ నుంచే లేదా భీమిలి నుంచా అనేది మంత్రి గంటకు స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. ఇదే సమయంలో విశాఖలో ఏవైతే ముఖ్యమైన స్థానాలు ఉన్నాయో అన్ని స్థానాలకు దాదాపు కూడా ఇప్పటికే ఒక స్పష్టత అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మరొక వైపు తూర్పుగోదావరి జిల్లాలో అదే రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి కొంత ఉద్విగ్న వాతావరణం ఉంది. ఎందుకంటే నిన్న మొన్న వంతల రాజేశ్వరి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆమె వ్యతిరేక అనుకూల వర్గాలు కూడా అధినేతను కలవడం జరిగింది. ఆమె పేరుతో పాటు ఫణీశ్వరమ్మ, సీతంశెట్టి వెంకటేశ్వర లాంటి పేర్లను కూడా అధినేత అయితే పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు దానిపై ఒక స్పష్టత అయితే లేదు. అయితే దాదాపు వంతల రాజేశ్వరి పేరు గట్టిగా వినిపిస్తున్నప్పటికీ కూడా ఇతర పేర్లు కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా అనంతపురం నుంచి సింగనమల నియోజకవర్గం నుంచి కొత్త అభ్యర్థి పేరు తెరపైకి బండారు ఫ్యామిలీ నుంచి ఒక పేరు తెరపైకి రావడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు, తిరుపతి నుంచి కూడా కొన్ని కొత్త పేర్లు రావడం జరిగింది. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే కనుక ఇప్పటి వరకు అభ్యర్థుల జాబితా ఒక కొలిక్కి వచ్చినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ఇబ్బందికర వాతావరణం ఉన్న స్థానాలు, ముఖ్యంగా నిడదవోలు లాంటి ప్రాంతాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఇప్పటికే అధినేత ఒక నిర్ణయానికి వచ్చారు. కొంతమందికి చెప్పేయడం జరిగింది, కొంతమందికి స్పష్టత ఇవ్వడం జరిగింది, కొంతమంది షఫిల్ చేయడం జరిగింది ఒక చోట నుంచి ఇంకో చోటకి. కాబట్టి ఈరోజు ఫైనల్ కసరత్తు జరగబోతోంది. దాదాపు మిగిలిన స్థానాలకు కూడా కసరత్తు పూర్తి చేసి సాయంత్రానికి అభ్యర్థి 7 తర్వాత అభ్యర్థుల జాబితా కూడా వెల్లడించబోతున్నట్టుగా తెలుస్తోంది. ముందు నుంచి అంటే నెల ముందు నుంచి కూడా కసరత్తు ప్రారంభించడంతో ఈరోజు అభ్యర్థుల ఎంపిక అనేది కొలుక్కొచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో అభ్యర్థులు ఎంపిక విషయంలో ఎత్తిన ఇబ్బందులు అంటే సత్తెనపల్లి నియోజకవర్గంలో నిన్న జరిగిన నిరసన కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా వంగలపూడి అనితకు పాయకరావుపేట సీటు వద్దని జరిగిన నిరసన కార్యక్రమాలు కావచ్చు, అనంతపురం అర్బన్లో ప్రభాకర్ చౌదరికి ఇవ్వద్దు, బలిజ సామాజిక వర్గానికి ఇవ్వాలని కావచ్చు, ఇటువంటి ఏవైతే ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయో వాటి విషయంలో కూడా అధినేత చాలా కీన్గా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వాళ్ళందరితో కూడా అన్ని వర్గాల నుంచి అంటే కేవలం ఎమ్మెల్యే తరపు వర్గమే కాకుండా అపోనెంట్ వర్గాలను కూడా పిలిచి మాట్లాడి అందరూ కలిసి పనిచేసుకోవాలని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు గుంటూరు వెస్ట్ విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్న ఇబ్బందులను పాయింట్ వైజ్గా ఐడెంటిఫై చేసి వాటిని సరిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇమీడియట్గా నామినేషన్ వేసే నాటికి ఏ ఒక్కళ్ళకి కూడా నియోజకవర్గంలో ఇబ్బంది లేని పరిస్థితిని క్రియేట్ చేసేందుకు అధినేత చాలా స్పష్టంగా ఉన్నారని తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఈ కసరత్తు అంతా జరిగింది. సాధారణంగా తెలుగుదేశం పార్టీలో ఆఖరి నిమిషంలో అభ్యర్థుల ప్రకటన అనేది గతంలో ఉండేది. అయితే ఈసారి చాలా ముందు నుంచే కూడా అభ్యర్థుల ప్రకటన చేయడంతో అభ్యర్థుల విజయ అవకాశాలు కూడా 20 నుంచి 30% పెరిగే అవకాశాలు కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే ఈ రోజు జరిగే పొలిట్ బ్యూరో సమావేశం కావచ్చు, తర్వాత జరిగే అభ్యర్థుల జాబితా ప్రకటన కావచ్చు, చాలా కీలక అంశాలు చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీలో ఈ ఎన్నికలకు ముందు ఇది ఒక చాలా కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య.